రైట్. వెస్ట్ బెంగాల్ విక్టరీతో ఢిల్లీ బీజేపీ ఆఫీస్ అంతా సంబరాల్లో అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ కూడా మాట్లాడతారు. సో పంచతంత్ర కురుక్షేత్ర ఫలితాలతో కమలనాథుల కల నెరవేరిందా? 4 రాష్ట్రాలు, ఒక యూటీలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇస్తున్నాయా? చాలా వరకు కాషాయ నేతలు కోరుకున్నట్టుగానే, అంచనా వేసినట్టుగానే ఫలితాలు వచ్చాయా? బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ తనదైన మార్కును చూపించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుని ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అందుకే ఆపరేషన్ తెలంగాణ అంటున్నారు ఢిల్లీ పెద్దలు. ఎలాగైనా సరే గెలిచి తీరాలి అంటూ 2028 కోసం యాక్షన్ ప్లాన్ ఇచ్చేందుకు వస్తున్నారు. ఓవైపు బెంగాల్ విజయభేరి, మరోవైపు ప్రధాని మోదీ రాకతో తెలంగాణ కమల దళంలో నూతన ఉత్సాహం రెట్టింపోతోంది. లోటస్ మిషన్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముఖర్జీ భవన్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. ఇంకేం కావాలి, సమయం లేదు మిత్రమా, ఆపరేషన్ షురూ చేయాల్సిందే, 2028లో అధికారంలోకి రావాల్సిందేనంటున్నారు కమలనాథులు. టార్గెట్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా తీర్పుతో కాషాయ నేతలు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఎలాగైనా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. 7,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పక్కా వ్యూహంతో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది. అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రెండింటికి ఒకే భావ సారూప్యత ఉంది. 2 ప్రాంతాలు పోరాటాల కేంద్రాలే, ధిక్కార స్వరాల్ని వినిపించిన ప్రాంతాలే. అందుకే బెంగాల్ పరిస్థితులే తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. అక్కడ అధికార తృణమూల్ ఓటమి పాలు కావడంతో ఇక్కడ అధికార కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామంటున్నారు బీజేపీ లీడర్లు. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? దీదీ కోటను బీజేపీ ఎలా కూల్చింది? గడ్డి పూలను కమలనాథులు ఎలా మట్టి కరిపించారు? తెలంగాణలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే మేడం. మోహన్ గారు, వెంకటరెడ్డి గారు, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఒకరేమో కేరళలో హస్తం, ఇటు బెంగాల్లో కమలం జోరు. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగాపురం వెంకటరెడ్డి గారు, మీరైతే మనం చాలా డిబేట్స్ లో మాట్లాడుకుంటూ ఈ ఎలక్షన్స్, ఈ పోలింగ్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ రోజు మాట్లాడుతూ మళ్ళీ ఆ రోజు విక్టరీతోనే కలుద్దామని చెప్పారు. మీరు మీ కాన్ఫిడెన్స్ ఇవాళ నిజమైంది. సో ఏంటి ఇక్కడ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ అయితే అసలు మొత్తం అంతా కాషాయమయం అయిపోయింది. విపరీతంగా సెలబ్రేషన్స్లో ఉన్నారు, జోరుగా ఉన్నారు. ఈ విక్టరీని మరి కాసేపట్లో మోదీ మరి ఏ రకంగా దీన్ని జనాల్లోకి ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. అయితే ఓవరాల్గా అందరికీ ఒకటే ఉంది, ఏంటి అని అంటే నెక్స్ట్ బీజేపీ టార్గెట్ వచ్చేసి తెలంగాణ, సౌత్లో పాగా వేయాలి అనేది కేంద్రంగానే మీ అడుగులు పడబోతున్నాయి అనేది ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో ఏంటి తెలంగాణ టార్గెట్, తెలంగాణ వ్యూహం? రోజా మేడం, మీరు అనేది వాస్తవానికి 100కు 100% కరెక్టు. గత 2-3 రోజులుగా నేను మాట్లాడుతున్నటువంటిది, వివిధ టీవీల్లో మాట్లాడుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని, నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ తెలంగాణ అనేటువంటిది మీరు కూడా ఈరోజు మాట్లాడడం జరిగినటువంటిది. పరిస్థితులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఈ విజయానికి ఏదైతే ఉందో 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 5 రాష్ట్రాల లోపల బెంగాల్ అనేటువంటిది ఒక గొప్ప విజయం. అది ఖాతాలో మనం వేయాలా, బీజేపీ కార్యకర్తల ఖాతాలో మనం వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవ్వరు ఊహించలేదు. అసలు దీదీని ఓడించగలుగుతారా భారతీయ జనతా పార్టీ అనేటువంటి చర్చ నుంచి 2/3 వంతు మెజారిటీకి మేము రావడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం. వల్ల భారత ఎన్నికల సంగ్రామంలో కానివ్వండి, ప్రజాస్వామ్య ప్రజల తీర్పులో కానివ్వండి, ఇవాళ ఒక మైలురాయి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మీరు అంత సులభంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు రోజా మేడం. ఒకటి నాన్ కాంగ్రెస్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్లో, పార్టీలో బలమైనటువంటి పార్టీ, మీరు అవునన్నా కాదన్నా
తృణమూల్ కాంగ్రెస్. ఆ నాయకురాలు కూడా చాలా పవర్ఫుల్ లీడర్, దాని ఏం సందేహం లేదు. రాజకీయ సిద్ధాంతాల వైరుధ్యాలు మాకు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ తమిళనాడుకు వచ్చేటప్పటికి స్టాలిన్ చాలా పవర్ఫుల్. మరి మన జయలలిత గారు మరణించిన తర్వాత ఆటోమేటిక్ గా చాలా పవర్ఫుల్. ఇంకా ఇప్పట్లో ఏమి చేయలేరు, ఎవరు ఏమి చేయలేరు అనేది మనకు కనపడుతున్నటువంటి అంశం. వాయిస్ ప్లీజ్. మోహన్ గారు దయచేసి కొంచెం మీరు మ్యూట్ లో పెట్టరా, మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేద్దాం. ఒక వైపున దీది, రెండో వైపున మన స్టాలిన్ గారు చాలా పవర్ఫుల్. కాంగ్రెస్ కూటమిలో వీళ్ళు పవర్ఫుల్. సరే దీది గారు కాంగ్రెస్ కూటమిలో ఉన్నారా లేరా అనేటువంటి చర్చకు నేను పోను, కానీ అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు. చాలా ఇండి గ్రూప్కి, కాంగ్రెస్ కూటమికి స్టాలిన్ చాలా గొప్ప మద్దతు అనేటువంటిది ఉంది. మీరు చూస్తున్నారు మొన్న జరిగిన మహిళా రిజర్వేషన్లలో కానీ, లేకపోతే మరి డీలిమిటేషన్కు సంబంధించినటువంటి అంశం లోపల గట్టిగా వ్యతిరేకించి, ఇది సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఆయన మాట్లాడేటువంటిది ఎట్లా ఉంటుందంటే విద్రోహకరంగా, దేశాన్ని విభజించే, దేశంలో ద్వేషపూరితమైనటువంటి భావజాలాన్ని, ఇది ఒక దేశం మాది అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడేటువంటి వ్యక్తుల్లో గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్టాలిన్ గారు ఉన్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళ ప్రజలు మోదీ గారి యొక్క చర్య ఏదైతుందో, ప్రయత్నం ఏదైతుందో, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను దించేయాలనేటువంటిది, ఓడించాలనేటువంటి దాని కింద మాకు వీలు కాలేదనుకోండి. తమిళనాడుకు వచ్చేటప్పటికి మా కోరిక నెరవేరింది. మాకు వీలు మీ సపోర్ట్ తోనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుందేమో తమిళనాడులో. ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ పాసిబుల్. ఇప్పుడు అక్కడ జరిగిందల్లా మా యుద్ధం అంతా జరిగింది. మోదీ గారు చేసినటువంటి అనేక సందర్భాల లోపల తమిళనాడు విజిట్ చేసినటువంటి విమర్శలు, ప్రజా వ్యతిరేక అవినీతి పాలన, కుటుంబ పాలన కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఓడించాలనేటువంటిది మోదీ గారి యొక్క లక్ష్యాన్ని సరే మేము నెరవేర్చకపోయినా విజయ్ గారు నెరవేర్చినారు. మాకు రావాల్సిన సీట్లు మాకు వచ్చినాయి, ఓట్లు మాకు వచ్చినాయి, అది వేరే సంగతి. కాబట్టి వల్ల కాంగ్రెస్ అయితే బెంగాల్లో మమత లాంటి పవర్ఫుల్ లీడర్ నే మేము ఓడించామని గర్వంగా చెప్తున్నారు కదా. మరి తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ అదే మాట్లాడతాను. ఇప్పుడు మమత పైన ఉన్నటువంటి వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సో అదే మీకు కలిసి వచ్చినటువంటి అంశం అక్కడ బెంగాల్లో. మరి అదే తెలంగాణలో రిపీట్ అవుతుందా అంటే డౌట్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నెమ్మదిగా పుంజుకుంటా ఉంది. యాక్టివ్ అయ్యారు కేసీఆర్, జనాల్లోకి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వైఫల్యాలను చెప్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తాము, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉందా? మీ స్ట్రాటజీస్ ఇక్కడ వర్కౌట్ అవుతాయా? మేడం, రోజా గారు 14-15 సంవత్సరాల క్రితము ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి బెంగాల్లో ఇవాళ మేము 200 సీట్లు గెలవడం జరిగింది. మీరు గుర్తుంచుకోండి, మామూలు విషయం కాదు. కమ్యూనిస్ట్ మూల కేంద్రం 100% నిజం వెంకటరెడ్డి గారు. కానీ మీది అక్కడ దశాబ్దాల పోరాటం అక్కడ. మరి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి మీరు 2019 తర్వాతే కదా యాక్టివ్ అయింది. మీరు అక్కడే పొరపాటు పడుతారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ఓటు ద్వారా కూల్చడానికి అనేక రకాల వాతావరణము, సారవంతమైన నేల, అభిప్రాయాలు సైద్ధాంతికంగా మాకు బాగున్నాయి. చాలా మందికి అర్థం కానటువంటిది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మన తెలంగాణలో వ్యవసాయం చేసినప్పుడు మే లాస్ట్లో రోహిణి కార్తె వస్తుంది. రోహిణి కార్తెకి వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ఎండిపోయి చిన్న చిన్న లైన్లు కనపడతాయి, పర్రెలు అంటాం మనం తెలంగాణలో. ఒక్క వర్షం పడితే వేసేటువంటి జొన్న చేను రప్పన లేసొస్తుంది. ఇటువంటి వాతావరణం ఇలా హైదరాబాద్ కేంద్రంగా మతోన్మాద శక్తులు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి టెర్రరిజానికి కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ మూల కేంద్రం అయింది. రెండవది, ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, హిందూ భావజాలం అనేటువంటిది కన్సాలిడేట్ అవుతుంది. అక్కడ జరిగింది అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మేము దున్నడానికి, పంట పండించడానికి, భారతీయ జనతా పార్టీని పవర్లోకి తేవడానికి ఆ వాతావరణం ఉన్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎన్నికలైనవి, రేపు 2-3 రోజుల లోపల నాయకులు వివిధ రాష్ట్రాల లోపల ప్రమాణ స్వీకారాలు, మంత్రివర్గాలు ఏర్పాటైతాయి. 1-2 నాకున్న సమాచారం మేరకు 1-2 వీటికి మోదీ గారు ప్రత్యక్షంగా హాజరవుతారు. అయిన తర్వాత 10వ తేదీన తెలంగాణని ఎందుకు మేము ఎన్నుకున్నాం అనేటువంటిది ఊహాత్మక ఎత్తుగడ. ఇది దీనిలో సందేహమే లేదు. ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఇదేనని అర్థమైతుంది. అంటే ఆ లెవెల్లో వెళ్ళిందనంటే కదా, నేను చెప్పకుండా కూడా మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి కేరళలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరళలో మేము ప్రత్యామ్నాయం ఓట్ల శాతం పెరుగుతుంది అనేటువంటిది. మిగతా 4 రాష్ట్రాల లోపల కేరళలో అసలు మిమ్మల్ని ఆల్టర్నేట్ గా కూడా చూడలేదు.
చూడకుండా ఓటు శాతం అయితే ఉంది కదా, ఎల్డీఎఫ్ తెలియదు కదా ఆల్టర్నేట్ ఓటు గా శాతం మిమ్మల్ని ఉంది. ఎన్నుకోలేదు వాళ్ళు అసలు. ఉండొచ్చు. నేను ఏంటంటే అక్కడ ఇండి గ్రూపులు, వాళ్ళ ఇండి గ్రూప్ ఏదో ఇక్కడేమో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో ఏమో పక్క పక్కన కూర్చుంటారు సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు. బెంగాల్లో కొట్లాడుకుంటారు, కనీసం మద్దతుని ఇవ్వాలి కదా మాకు పోటీ చేయకుండా ఢిల్లీకి వచ్చి. కాబట్టి కాంగ్రెస్ కు మిత్రపక్షాల పట్ల ఒక విశ్వసనీయమైనటువంటి అభిప్రాయం లేదు. ఎప్పుడు మోసం చేస్తారో అనేటువంటి పద్ధతిలో పోతారు. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే లేవు, తెలంగాణ వైపు అన్ని పవనాలు వీస్తాయి అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి. ఇక మోహన్ గారితో మాట్లాడదాము. కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, కేరళలో మీరు విజయం సాధించారు, దానికి ముందుగా అభినందనలు. అయితే ఈ కేరళ ఫలితాలను బీజేపీ చాలా లైట్ తీసుకుంటా ఉంది. ఆ విజయం, ఆ ఫలితాలు అవన్నీ కూడా ఒక ఆటలో అరటిపళ్ళు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రెండు కూడా కేరళలోనేమో ఫైటింగ్ చేసుకుంటాయి, ఢిల్లీకి వచ్చేమో క్లోజ్ ఫ్రెండ్స్ అదే అనేది వాళ్ళ విమర్శ. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్లో దీదీ లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ని, 3 టర్మ్స్ సీఎంగా చేసినటువంటి ఒక పవర్ఫుల్ లేడీని వీళ్ళు బీజేపీకి అక్కడ మట్టి కనిపించింది. ఈ రిజల్ట్స్ మనకి అదే చెప్తున్నాయి. తెలంగాణలో మిమ్మల్ని ఓడించడం, అక్కడ 3 సార్లు సీఎం ప్లస్ గట్టి లీడర్ని ఓడించడం అనేది చాలా ఈజీ అయిపోయినప్పుడు ఇక్కడ తెలంగాణలో మిమ్మల్ని ఓడించడం పెద్ద కష్టం కాదని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. సో దీనికి మీ సమాధానం వినే ముందు ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. भारत माता की आज का ये दिन ऐतिहासिक है, अभूतपूर्व है। जब वर्षों की साधना सिद्धि में बदलती है तो चेहरे पर जो खुशी होती है, वो खुशी आज मैं देश भर के भाजपा के कार्यकर्ता के चेहरे पर देख रहा हूं। आप वो तस्वीर नीचे रखिए, पीछे लोगों को परेशानी हो रही, नीचे रखिए, नीचे रखिए। एक कार्यकर्ता होने के नाते मैं भाजपा के हर कार्यकर्ता की खुशी में शामिल हूं। साथियों, आज का ये दिवस कई मायनों में खास है, विशेष है। ये देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है। ये भरोसे का दिन है। भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर। साथियों, मैं बंगाल की जनता का, असम की जनता का, पुडुचेरी की जनता का, तमिलनाडु और केरलम की जनता का आज आदरपूर्वक नमन करता हूं। मैं उन सबको वंदन करता हूं। मैं आज बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं। भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है। आपने नया इतिहास रच दिया है।
साथियों, भारतीय जनता पार्टी के अध्यक्ष श्री नितिन नवीन जी द्वारा अध्यक्ष पद संभालने के बाद ये पहले विधानसभा चुनाव थे। इन चुनावों में पार्टी कार्यकर्ताओं का, हर कार्यकर्ता को उनका जो मार्गदर्शन मिला, वो मार्गदर्शन इस विजय में बहुमूल्य रहा है। साथियों, आज विभिन्न उपचुनावों के परिणाम भी अत्यंत उत्साहजनक रहे हैं। महाराष्ट्र, गुजरात, नागालैंड और त्रिपुरा में जो उपचुनाव हुए, उसमें हमारे उम्मीदवारों को जनता जनार्दन ने आशीर्वाद दिया और इन राज्यों में भी जीत गए। एनडीए की नेता, महाराष्ट्र की उप मुख्यमंत्री सुनेत्रा पवार जी ने भी बड़ी जीत दर्ज की है। मैं इन सभी राज्यों की जनता का उनके समर्थन के लिए हृदय से आभार व्यक्त करता हूं। साथियों, जय पराजय लोकतंत्र और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन 5 प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है। लोकतंत्र, डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है। ये हमारी रगों की संस्कार सरिता है। और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है। हमारी संवैधानिक संस्थाएं जीती हैं, हमारी लोकतांत्रिक प्रक्रियाएं जीती है। पश्चिम बंगाल में करीब 93% मतदान होना अपने आप में ऐतिहासिक रहा है। असम, तमिलनाडु, पुडुचेरी और केरलम में भी मतदान के नए रिकॉर्ड बने हैं। इसमें भी महिलाओं की भागीदारी बहुत अधिक रही है। ये भारतीय लोकतंत्र की सबसे उजली तस्वीर बन रही है। साथियों, मैं आज चुनाव आयोग को, चुनाव आयोग के सभी कर्मचारी भाई बहनों को, जो भी मतदान से जुड़े प्रक्रिया के सारे कर्मी थे, साथ साथ विशेष तौर पर सुरक्षा बलों का भी मैं आज बहुत बहुत अभिनंदन करता हूं। भारत के लोकतंत्र की गरिमाओं को बनाए रखने में आप सबका योगदान इतिहास
हमेशा हमेशा याद रखेगा। साथियों, पिछले साल 14 नवंबर को जब बिहार चुनाव के नतीजे आए थे, तब मैंने इसी जगह से बीजेपी मुख्यालय से आप सबको कहा था, गंगा जी बिहार से आगे बहते हुए गंगा सागर तक जाती है। और आज बंगाल की जीत के साथ गंगोत्री से लेकर गंगा सागर तक రైట్, వెస్ట్ బెంగాల్లో కమలం వికసించింది. బీజేపీని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పారు. అలాగే అస్సోం, పుదుచ్చేరి కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఎన్డీఏకే పట్టం కట్టారు. ఈ రాష్ట్రాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ ఉంటానని ప్రధాని మోదీ చెప్పారు. రైట్, ఇక కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. సో మోహన్ గారు, బెంగాల్లో పవర్ఫుల్ లీడర్ అయినటువంటి దీదీనే మేము గద్దె దించాము, ఇక్కడ తెలంగాణలో మిమ్మల్ని ఓడించడం మాకేం పెద్ద కష్టం కాదు అని చెప్పేసి బీజేపీ నాయకులు చాలా లైట్ తీసుకుంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ అప్రోచ్ని? మీరు ఏమైనా భయపడుతున్నారా, మీరు లైట్ తీసుకుంటారా? రాజకీయాల్లో భయపడడం అనేది ఉండదు మేడం. భయపడడం అనేది భయపెట్టించడమే ఉంటుంది. రాజకీయాలలో భయపడడం అనేది ఉండదు. ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్న పార్టీనే ప్రజలు గెలిపిస్తారు. ప్రజల విశ్వాసం చూరగొనుడు అంటే ఏంది? ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి పని చేయగలిగినప్పుడే ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారు. కరెక్ట్, సూపర్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను నెరవేర్చే క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి 1-2 లేట్ అవుతా ఉన్నాయి తప్ప ప్రతిదీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉన్న తరుణంలో ప్రజలు ఎట్లయినా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు అంటుండ్రు కదా, నేను చేసిన పని చూసే రిజల్ట్ వచ్చిందని మోడీ గారు చెప్తున్నారు కదా. అట్లనే మేమేమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు చేసే పని చూసి మా రిజల్ట్ కూడా మా పక్షాన్నే ఉంటది. భవిష్యత్తులో కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క మనసు చూరగొనడంతో పాటు ఇప్పుడు ఓడిపోయిన టీఎంసీ కానీ ఎల్డీఎఫ్ కానీ వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, మేము అభివృద్ధి చేశాము, మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది ఈసారి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మోడీ గారు చెప్పారు కదా, నా అభివృద్ధి నన్ను గెలిపించింది, ఈ దేశ దిక్సూచిని నేను మార్చిన అనే మాట చెప్తా ఉన్న సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత ఆలోచన ఉంటది కదా రేవంత్ రెడ్డి గారికి కూడా. మరి కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పక మేము రెండోసారి అధికారం వస్తుందన్న మాట ఆనాటి నుంచి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇదివరకు లోగడ చేసిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేసి చూపిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల విశ్వాసాన్ని ఒకసారి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి మోహన్ గారు? ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీల్లో, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి? మీరు అమలు చేయనటువంటి ఈ 6 గ్యారంటీల మీ హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవే బీజేపీకి రేపు పెద్ద అస్త్రం కాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు అట్లా అంటే మేడం, అస్త్రం అంటే ప్రపంచంలో ఎంతమంది దేశంలో లక్షల కోట్లు తీసుకొని పోయి నీరడ్ మోడీ అటువంటి బయట దేశంలో ఎంజాయ్ చేస్తా ఉంటే ఏమన్నాడు మోడీ గారు? వాళ్ళని 6 నెలల్లో తీసుకొస్తా, వాళ్ళని వదిలేపెట్టా అన్నాడు. ప్రతి మనిషికి 15,000 రూపాయలు మీ ఖాతాలల్లో 1 సంవత్సరం లోపల ఎత్తా అన్నాడు. 12 సంవత్సరాలు అయింది మేడం మోడీ గారు చెప్పి. కాబట్టి నేనేమంటున్నా, ప్రజల విశ్వాసం అంటే అర్థం ఏంది? వారి అవసరాలు తీర్చే విధంగా, వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తప్పక మేము అధికారంలోనికి వస్తాం. కాకపోతే వాళ్ళకు కూడా అధికార పార్టీ అని అన్నప్పుడు మాకెంత విశ్వాసం ఉంటుందో, మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో భాగమై పనిచేసుకుంటారు. తప్పేం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో వారి ఆలోచన లేదా ఆశ అనేది తప్పని మేము అనటం లేదు. కానీ వాళ్ళు ఆశపడే ముందు ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో అలొకేషన్ విధానం ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర అభివృద్ధికి కేటాయించే విధానంలో చాలా తేడాలు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ముందు ఎన్ని వేల కోట్లండి వరద వారిపించారు. 3 మాసాలు వరద అయింది.
అట్లనే తమిళనాడు కూడా వరద వారింది, నిధుల వరద వారించింది. మ్మ్. నేనేమంటున్నానంటే ఇవన్నీ దేని కొరకు చేసిండు? BJP కేరళలో ప్రభుత్వం. కేరళలో వరద మోడీ వరద గారు వరద ఎందుకు పారలేదా? చేసిండు? నేనేమంటున్నా మోహన్ గారు, మేడం, కేరళలో కేరళ- కేరళలో కాంగ్రెస్ పార్టీ వరద బారించలేదా? ఇక్కడ నుంచే తీసుకెళ్లారు, కోట్లు కోట్లు ఇక్కడ నుంచే వెళ్ళాయి, మూటలు మూటలు వెళ్ళాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి. మేడం ఆగు, కేంద్రంలో నిధులు ఎక్కువ ఉంటాయా, రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయా? మ్మ్. ఒక ఇంట్లో పైసలు ఎక్కువ ఉంటాయా, ఒక సంస్థ దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయా? సో, కాబట్టి ఇండివిజువల్ ఉండే డబ్బుకు సంస్థకు ఉండే తేడా ఉంటది. కాబట్టి ఆ సంస్థ అంటే ఇక్కడ మనం ఆలోచించే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కేటాయింపులో మీరు చూడండి, నేను వ్యక్తిగతంగా బ్లేమ్ చేయటం కాదు, ఆన్ రికార్డ్ గత 3 మాసాలుగా ఏ డబ్బు ఎంత, ఏ రాష్ట్రానికి ఎంత అలొకేషన్ అయింది, ఎంత చేసారు, దేని కొరకు చేసారు, ఈ యొక్క ఎలక్షన్ స్టంట్ లో భాగమే చేసారు. వాళ్ళు సఫలీకృతమైనరు, అక్కడ ప్రజలు విశ్వసించారు బీజేపీని. వెస్ట్ బెంగాల్ ప్రజలు అభివృద్ధి చేస్తుంది కావచ్చు, ఇప్పుడే పైసలు ఇన్ని ఇచ్చిండ్రు అభివృద్ధి కొరకు, భవిష్యత్తులో కూడా ఇస్తారని విశ్వసించి ఉంటారు, ఏం కాదనటం లేదు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో గెలవది అని అంటే, మరి ఆంధ్రలో ఈ ఏదైతే వీళ్ళతోనున్న చంద్రబాబు నాయుడును మీరు ప్రోత్సహిస్తున్న తరుణం చూస్తే తెలంగాణకు ఆంధ్రకు అలొకేషన్లు ఎంత తేడా ఉన్నది వెంకటరెడ్డి గారు చెప్పాలి. విశ్లేషకులు కూడా నేను అడుగుతా ఉన్నా, తెలంగాణకు ఆంధ్రకు ఎంత పేమెంట్ అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ విషయంలో ఒకసారి అందుకే బీజేపీ చెప్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటోంది. అది ఆ డబుల్ ఇంజన్ మేడం, ఒక మాట, డబుల్ ఇంజన్ సర్కార్ కర్ణాటకలో ఉండే, కాంగ్రెస్ కూలగొట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది మొన్న 3 years ముందు. ఏమైంది మేడం? డబుల్ ఇంజన్ ఏం డెవలప్ అయింది ఆడ? ఎందుకు కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది? డబుల్ ఇంజన్ ఉండే కదా ఆడ, కర్ణాటకలో ఉండే, ఎందుకు గెలిచింది మళ్ళీ కాంగ్రెస్? కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదం తప్పు. నేనేమంటున్నా అంటే, ఒక పెద్ద తండ్రిగా ఒక ఇంట్లో తండ్రి ఉంటే 4 కొడుకులు ఉంటారు, నలుగురికి సమానంగా ఉంచాలి, నలుగురికి సమానంగా పంచాలి. నేను అదే మొన్న ఒక మాటలు చెప్పిన, డీలిమిటేషన్ యాక్ట్ అన్నప్పుడు ఒక మాట చెప్పిన, నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి మేడం, రోజు దగ్గర 60 రూపాయలు ఉన్నాయి, మీకు 30 ఇస్తాడు, మీకు 90 అవుతాయి, నా దగ్గర 40 20 ఇస్తాడట, నాకు ఎన్ని అవుతాయి? నాకు 60 అవుతాయి, మీకు 90 అవుతాయి. అదేమి లెక్క అని డీలిమిటేషన్ రోజు నేను చెప్పిన. ఎందుకు అంటే 50% ఇవ్వటం అనేది తప్పు. ఎట్లా తప్పు అంటే, ఆల్రెడీ 40 సీట్లు ఉన్నవానికి 20 అయితే 60 అవుతాయి, 60 సీట్లు ఉన్నవానికి 30 అయితే 90 అవుతాయి. అంటే డీలిమిటేషన్ లో ఇది తప్పు జరుగుతుంది అనే మాటలో ఎట్లయితే చెప్పిందో, ఇప్పుడు కూడా అలొకేషన్ విషయం, ఫండ్స్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరి అయిన తూకంతో చేయటం లేదు. సవతి తల్లి ప్రేమ ఉంది, ఇదే వాళ్ళకి శాపం అవుతుంది రాబోయే ఎలక్షన్ లో. ఇదే లెక్క కడతాం మేము కూడా, ఇది ప్రచారం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు అలసత్వం జరిగింది కాబట్టి కేంద్రానికి మీరు ఎట్లాంటి బీజేపీకి ఓటు వేయకూడదు అన్నమాట మేము కూడా నినాదం తీసుకుంటాం. ఎందుకంటే రాజకీయ పార్టీగా మాకు కూడా ఒక బలమైన అస్త్రం అది అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, తెలంగాణ సాధించినటువంటి పార్టీగా దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. అలాంటిది 2023 ఫలితాల తర్వాత కారు స్పీడ్ కొంచెం తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడేమో వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పేసి ఇటువైపు చూస్తూ ఉంది. సో ఆ సెగ ఇప్పుడు తెలంగాణను తాకుతోంది. మా నెక్స్ట్ టార్గెట్ మరి బీజేపీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అయితే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ వాళ్ళకి మాకు బీజేపీ ఇవ్వనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, ఇవే మాకు అస్త్రాలుగా మేము రేపు జనాల్లోకి వెళ్తా ఉంటున్నారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకన్న గారికి, అదేవిధంగా మోహన్ అన్న గారికి, మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, అదేవిధంగా కేరళలో విజయం సాధించినటువంటి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈరోజు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే, ఏదైతే బీజేపీ పార్టీ సర్ ప్రక్రియతోటి వాళ్ళ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే మరి సాధించాలనుకున్నదో, ఇవాళ 90 లక్షల మంది ఓట్లను తొలగించి వాళ్ళ విజయానికి దాన్ని సర్ ప్రక్రియను ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఈ సర్ ప్రక్రియ అనేది
సమగ్రంగా జరుగుతలేదు. ఈ సర్ ప్రక్రియతోటి బీజేపీ వాళ్లకు అనుకూలంగా మలుచుకునేందుకే ఈ సర్ ప్రక్రియను చేపట్టింది. మరి కానీ అక్కడ టీఎంసీ కూడా ఇదే వివాదాన్ని బూచిగా చూపించింది. ప్రతి రోజు కూడా రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు. బీహార్ లో ఏం జరిగింది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మరి అది ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు కదా. నేను అదే చెప్తున్నాను మేడం. వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఉందో పర్టికులర్ గా ఈ రోజు మమతా బెనర్జీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ బీజేపీ విజయానికి మూల కారణము సర్ ప్రక్రియ. సర్ ప్రక్రియ తోటి దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. ఇవాళ బీజేపీ సాధించినటువంటి విజయాలలో ఎవరైతే విజయం సాధించినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళు కేవలము కొన్ని స్వల్ప మెజార్టీ తోటి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే మతపరమైనటువంటి అంశాలను తెర మీదికి తీసుకొచ్చి మతపరమైనటువంటి అంశాలతో ప్రజలను రెచ్చగొట్టి దుష్ప్రచారాలు చేసి ఇవాళ బీజేపీ గద్దెనెక్కినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే 15 సంవత్సరాలు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినటువంటి మమతా బెనర్జీ గారు ముఖ్యంగా మహిళలకు అందించినటువంటి పథకాలు లక్ష్మీర్ బండార్ అని చెప్పి మహిళల సంక్షేమం కోసం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిరో, అదే విధంగా దువారే సర్కార్ అని ప్రజల వద్దకు పాలన అనేటువంటి ఒక పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టిర్రు. ఉచిత రేషన్ కానివ్వండి, ఇట్లాంటి బ్రహ్మాండమైన పథకాలు ప్రవేశపెడితే మరి వాటి పైన దుష్ప్రచారాలు చేసి, అంటే అక్కడ లేనిపోని అన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ ఉపాధ్యాయ కుంభకోణమే కానివ్వండి, అదే విధంగా సందేశ్ ఖాళీ వంటి ఘటనలతోటి ఆ దుష్ప్రచారాలు చేసి ఇవాళ బీజేపీ విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో దాదాపు 27 నుంచి సందేశ్ ఖాళీ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ దాంట్లో వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏముందండి అక్కడ? నేనేమంటున్నానంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలను బూచీలుగా చూపించి ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అంటే దాదాపు అది టీఎంసీ ఫెయిల్యూర్ కి కూడా ఒక కారణం కదా. నేను కాదనట్లేదు. ఇవాళ 27 నుంచి 30% ఉన్నటువంటి ముస్లిం ఓట్లను అక్కడ పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యి ఇవాళ బీజేపీ విజయం సాధించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇక మనము అస్సాం పుదుచ్చేరి తీసుకుంటే మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నటువంటి ఫలితాలే రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని అదే విధంగా డబ్బును విపరీతంగా మరి వినియోగించి, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వాళ్లకు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను విచ్చలవిడిగా మిగతా రాష్ట్రాలకు సంబంధం లేకుండా వాళ్లకు, అంటే వడ్డించే వాడికి పెద్ద మనిషి అయితే వాని ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే విధంగా విపరీతమైనటువంటి నిధులు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఇక మరి తమిళనాడుకు వస్తే మరి అంటే ఎంతో గొప్ప మేధావులు ఉన్నటువంటి తమిళనాడులో మరి పసికూన అయినటువంటి 27 నెలలలో పార్టీ స్థాపించి మరి అఖండ విజయం సాధించినటువంటి విజయ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అక్కడ జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళ దుష్ప్రచారాలు ఎన్ని చేసినా ఏ రకంగా మాట్లాడినా ప్రజలు విజయ్ గారు. సో ప్రాంతీయ పార్టీల హవా ఇంకా ఉంది, ప్రాంతీయ పార్టీల వైపే జనం ఉన్నారు అనేటువంటిది విజయంతో మీకు ఇదైంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, మరి ఇక్కడ ఎందుకు బలహీనపడుతోంది ప్రాంతీయ పార్టీ? ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీనపడలేదండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 1.35% ఓట్లతోటే. ఇక్కడ జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేసింది తప్ప ఇది నైతిక విజయం కాదు. ఇవాళ కేరళలో చూస్తే కూడా మీరు చూస్తా ఉన్నారు, కేరళలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి, ఇవాళ తెలంగాణలో రైతులను విస్మరించి రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధును ఎగ్గొట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధును ఎగ్గొట్టి రాహుల్ బంధును కొనసాగించి డబ్బుల సంచులు తీసుకుపోయి కేరళలో వంచి ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి మనకు అందరికి కూడా స్పష్టంగా కనిపించింది. నేను ఏమంటున్నానంటే కేరళలో కూడా దాదాపు విజయన్ గారు 15 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ నుంచి పోయినటువంటి నాయకులు ఈడ తెలంగాణలో మేమేదో ఉద్ధరించినాము, మేము 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేసినామని చెప్పి వాళ్ళని మోసం చేసి మేము ఇక్కడ కూడా 5 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్లకు అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసి డబ్బు సంచులను మోసి ఇవాళ అక్కడ విజయం సాధించారు. పినరై విజయన్ ను కేసీఆర్ తో పోల్చారు. ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలను కేసీఆర్ తో ఏమంటున్నానంటే తెలంగాణలో కూడా కేసీఆర్ గారి పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి పైన కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అనేక మంది పైన ఎన్నో కేసులు పెట్టింది.
ఏ ఒక్క కేసులో కూడా స్పష్టత సరే, నాకు ఒక లేదు. విషయం ఏ ఒక్క క్లియర్ గా కేసులో చెప్పండి కూడా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఏ క్లియర్ గా ఒక్క ఒకటి చెప్పండి. కేసులో కూడా మీ డిఫెన్స్ అధినేత సాధించినటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో ట్విట్టర్ కే పరిమితం అయ్యారు. ఇవన్నీ రకరకాల విమర్శలు రోజు వింటూనే ఉన్నాం. సో ఇవే బీజేపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ఏమో అమలు చేయనటువంటి హామీల వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, నెక్స్ట్ రాబోయేది క్షేత్రస్థాయిలో జనం అంతా కూడా మా వైపే చూస్తున్నారు అని చెప్పేసి బీజేపీ అంటోంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మన మోహన్ గారు కానివ్వండి, అదే విధంగా వెంకన్న గారు మాట్లాడే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ప్రభుత్వం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది. నేను ఏమడుగుతున్నానంటే కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 29 నెలలు అవుతుంది, వాళ్ళకు కూడా కొంత సమయం ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా పరిపాలనలో ఏ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారు అనేటువంటి అంశాలను పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి రాగానే మేము మీ యొక్క వైఫల్యాలను ఎండగడితే ఏమంటారు, మేము నిన్నమననే వచ్చినాము, మేము కుదురుకోనే లేదు, అసలు మాకేం తెలుస్తూనే లేదు, మీరు అప్పుడే మా మీద ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి, అబద్ధాలు చెప్తారని చెప్పి కొంత సమయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను ప్రతిపక్షం అడగాల్సినటువంటి పని లేదండి. ప్రజలు వాళ్ళని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు, ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళను తిరగబడుతున్నారు, వాళ్ళ మీద ఇవాళ మీరు ఏం చేస్తున్నారు. ఇవాళ మోహన్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 100 రోజులలో 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తామన్నారు, ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిర్రు? ఇవాళ నిన్న మన ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కిర్రు, అదే విధంగా ఉద్యోగ సంఘాలు మొత్తం రోడ్డు ఎక్కిర్రు, అదే విధంగా విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్లు లేవని చెప్పి రోడ్డు ఎక్కిర్రు, రైతులు మరి వాళ్లకు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు లేదని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీసం మద్దతు ధర ఇస్తలేరని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారు, ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పి రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. కనీసము ఇవాళ యూరియా దొరకక కూడా చెప్పులు లైన్లు పెట్టి, ఇవాళ కిలోమీటర్ల మేర లైన్లు పెట్టి మరి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి వీళ్ళకి కనిపిస్తలేదా? వీళ్ళు 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పి వీళ్ళు ఎన్నో ప్రచారాలు చేసిరు, అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నో ప్రచారాలు చేసిరు. ఏ ఒక్క పథకమైనా ఈ రోజు స్పష్టంగా అమలు చేసిర్రా? ఇవాళ రుణమాఫీ అన్నారు, ఎక్కడన్నా ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ జరిగిందా? ఇవాళ నేను వెంకటరెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రం నుంచి గతంలో అంటే ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు జాతీయ ఏదైతే జీడిపి ఉందో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో తెలంగాణ యొక్క వాటా దాదాపు 3.5 లక్షల కోట్ల మేరకు ఉంది ప్రతి సంవత్సరం. మరి వాళ్ళు రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత? రాష్ట్రానికి కేవలం ఒక 40-50 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా? ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. మరి 8 మంది ఎంపీలు, మరి మోడీ గారు ఉన్నారు, మరి ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెస్తున్నారో ఒక్కసారి వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? మొన్న తేజస్వి సూర్య గారు తెలంగాణ గురించి అవమానకరంగా నిండు పార్లమెంటులో మాట్లాడితే ఒక్క ఎంపీ కూడా దాన్ని ఖండించలేదు, దానిపైన స్పందించలేదు. ఇది కేవలం ఏం చెప్తున్నానంటే ఇవాళ బీజేపీ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ మీ పైన ఇంకొక ప్రధాన విమర్శ ఏంటంటే లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీజేపీని మీరు కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి మీరు లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు, అందుకోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా మీ జోలికి రావట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ. ఏమంటున్నానంటే మా దగ్గర కత్తి లేదు, నెత్తి లేదు. అధికారం రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ కున్నది, కేంద్రంలో అధికారము బీజేపీకి ఉన్నది. ఏదైతే సిబిఐ గానీ, అదే విధంగా ఈడీ గానీ, ఇన్కమ్ ట్యాక్స్ గానీ, ఇంకా ఏవైతే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ నుంచి వీళ్ళు రాష్ట్రం నుంచి వీళ్ళు తీర్మానాలు చేసి పంపించారు, వీళ్ళు లెటర్లు రాసిరు, వీళ్ళ మీద చర్య తీసుకోవాలని. అక్కడ ఏ విధమైనటువంటి నిజం లేదు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు కదా. ఇవాళ ఈ కార్ రేస్ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, వీటి మీద వాళ్ళ దుష్ప్రచారం చేసుకోవడానికే అవి పనికొస్తున్నాయి తప్ప వాళ్ళు నిజాన్ని బయటికి తీసేటువంటి పరిస్థితి వాళ్ళ చేత కాదు. అంటే అక్కడ ఏం జరగలేదు కదా, అక్కడ తప్పు జరగలేదు. కేవలం ఏంటంటే ప్రజలను డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ప్రజలను ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ అడుగుతారో అని చెప్పి భయపడి వీళ్ళు రోజుకో కొత్త డ్రామాను మొదలుపెట్టి
ఇవాళ ప్రజల ముందుకు రోజుకు ఒక కొత్త రకమైనటువంటి వాక్యాలతోటి ఇలా ముందుకు వస్తున్నారు తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. రైట్ ఇవాళ రైట్ ఇంకా తెలంగాణ- వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి. ఒక్క నిమిషం మేడం. తెలంగాణను 10 సంవత్సరాలలో దేశంలో ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. అన్ని రంగాలలో ఇలా ధాన్యం ఉత్పత్తిలో కానివ్వండి, ఆరోగ్య ఇండెక్స్ లో కానివ్వండి, అదే విధంగా స్వచ్ఛత సర్వేక్షణ లో కానివ్వండి, ఓకే అనేక అంశాలలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణను ఒక మోడల్ రాష్ట్రంగా రైట్ అండి. ఓకే రైట్. మోహన్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. వీళ్ళు అబద్ధాలు చెప్పి అధికారాన్ని దక్కించుకోవాలని చెప్పి చూస్తున్నారు. యా మోహన్ గారు చెప్పండి. ఒక నిమిషం లక్ష్మీ నరసింహారెడ్డి. సర్ ప్రక్రియను తీసుకొచ్చి ఇలా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని ఏదైతే తహతలాడుతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు దాన్ని అడ్డుకుంటారు. ఖచ్చితంగా దాన్ని ఒక సమగ్రమైనటువంటి పద్ధతిలో అమలయ్యే విధంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు. రైట్ మోహన్ గారు. మేడం 2 విషయాలు ఇప్పటికి కూడా అందరూ ముఖ్యంగా డిబేట్ లో పాల్గొన్న మా పెద్దలందరూ అర్థం చేసుకోవాలి. ఏంటిది అని అంటే, ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద విమర్శ చేయడం సహజం. ఇలా మిత్రుడు ఏమంటుండు అంటే, అసలు మా ఆదర్శంగా చేసిండట, దేశంలో మోడల్ స్టేట్ గా చేసిండు. మీరు అడుగుతా ఉన్నాము, నేషనల్ సేఫ్టీ అథారిటీ ఇలా కాళేశ్వరం మీద నివేదికలు ఇచ్చి 15 మీటర్ల లోతైన సొరంగాలు 10-12 పిల్లర్లకు ఉన్నాయండి అనే మాట నివేదికలు వస్తా ఉంటే, ఇది మోడల్ అనే మాట చెప్తా ఉన్నాడు మా మిత్రుడు ఇరిగేషన్ సంబంధించి. ఇంకొకటి KG to PG అనే మాట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పలుమార్లు చెప్పిండు. ఏమైంది మిత్ర అడుగుతా పాఠశాలలు ప్రారంభించి ఇలా తెలంగాణలో కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. నిన్న మన కదండి డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిరో దానికి పాతరా వేసిరు, దానికి తూట్లు పొడిచిరు. రైట్ ఒక్క నిమిషం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు కన్క్లూడ్ చేయండి. నేను 2 మాటలు చెప్తున్నా మేడం. నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేను అడుగుతా ఉన్నా, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, ఉప ముఖ్యమంత్రిని తీసేది. అన్ని రాజకీయంగా వాళ్ళని నేను బ్లేమ్ చేయదలుచుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలుసు. నేను చెప్తున్నది ఒకటే ఒక విషయం. ప్రభుత్వం ఏదైతే అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి పని జరుగుతుంది, చేసి చూపిస్తారు. అధికార భవిష్యత్తులో 2028-29 ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా బీజేపీ వాళ్ళు ఏమంటారు, జమిలీ ఎలక్షన్ పెడతామంటారు. నేను బీజేపీ వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, సార్ మన యొక్క ఏమంటారు రాష్ట్ర విభజన లోపల డీలిమిటేషన్ చేయాలనే మాట ఉంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఏది ఆంధ్ర, తెలంగాణ ఈ రోజుకు ఆ ప్రస్తావన ఎత్తకుండా దేశవ్యాప్తంగా లిమిటేషన్ తెచ్చి ఈ 2 రాష్ట్రాల నోరు మూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ఓటర్గా వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకు మనకు ఎక్కడైతే మన విభజన చట్టంలో ఉన్న దాన్ని మనకు డీలిమిటేషన్ చేయకుండా, మన సంఖ్య పెంచకుండా, ఎమ్మెల్యేల సంఖ్య పెంచకుండా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చట్టం తెచ్చి ఈ 2 రాష్ట్రాల యొక్క నోరు మూసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారండి? రేపు ఇది మాకు అస్త్రం కాదా? మేము ప్రజలలో తీసుకోపోమా? మేము మాట్లాడలేమా? అరే అంటే ఇంత అర్జెంటుగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి మళ్ళీ డీలిమిటేషన్ లింక్ ఎందుకు పెట్టారు? అంటే నేను అనేది ఒకటి మేడం, ఇప్పుడు మహిళా బిల్లు ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మహిళా బిల్లు ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఈ దేశంలో ఆల్రెడీ పాస్ అయింది, ఇదివరకు జరిగింది కదా. ఈ తంతు ప్రజాస్వామ్య పరంగా అన్ని పార్టీలకు తెలుసు కదా. ఇది ఒక డ్రామా కంపెనీ నడిపిండు అమిత్ షా గారు, మోడీ గారు. మొన్న పార్లమెంట్ లో ఒక డ్రామా కొరకు ఇదంతా తెచ్చారు. మేమేమంటలేం వాళ్ళని, డ్రామా ప్రజలు గమనిస్తా ఉన్నారు. జవాబు వచ్చేటప్పుడు వస్తుంది, పార్లమెంట్ వస్తుంది కంపల్సరీ. పార్లమెంట్ అప్పుడు బీజేపీకి ఎప్పుడైతే మన వాజ్పేయి గారు ఉన్న పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం చవి చూస్తుంది వచ్చే ఎలక్షన్లు, తప్పక చెప్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక పార్టీని నిర్ణయించే ముందు పార్టీగా మీరేం చేసారు ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి, ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. నేను చెప్పేది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ఇప్పుడు ఏమంటారు,
సంచులు మోసుకపోయారు కేరళగా. మేడం ఒక మాట చెప్తే నిండు, మీ ఇంట్లో కష్టం ఉంటే కావాలంటే అప్పడిగితే నేను ఇస్తాను, నేను అడిగితే మీరు ఇస్తారు. పైసలు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం మోసుకపోయే విధానం ఉందా మేడం? ఇది ఏం మాట? ఇది ఏమన్నా పద్ధతేనా? కాబట్టి మోసుకపోయినటువంటి మాట వాస్తవం అంటారు. మోసుకపోయే ఉండదు, అట్లా మోసుకపోయే అవకాశమే ఉండదు. మీరు మాట్లాడద్దు మధ్యలో, మీకు జవాబు ఇస్తున్నా. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని నిధిని తరలించే అవకాశం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం. ఇప్పుడు మీరు నిధులు తరలించారు, చెప్తా ఉన్నాం, తరలించే అవకాశమే ఉండదని చెప్తా ఉన్నాం. అటుగానే పైసలన్నీ కొంచెం ఎట్లా కొంచెం అవుతారు మేడం? అదేమన్నా ఇదేమన్నా ప్రభుత్వమా, లేకపోతే ఒక వ్యక్తి, ఒక మనిషా, లేకపోతే? రైట్ అండి, ఓకే రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడారు. వెంకటరెడ్డి గారు, మీరు 3 విషయాలకు సమాధానం చెప్పాలి. సర్ ప్రక్రియ ఈ అంశమే బీజేపీ గెలుపుకి మేజర్ రీజన్ అయింది. తర్వాత మత రాజకీయాలు, తర్వాత డబ్బులు వరద పారించి మీరు గెలిచారు. ఈ గెలుపు అనేది ఒక గెలుపే కాదు అని చెప్తున్నారు. అయితే బెంగాల్లో మీరు ఒంటరిగా గెలిచారు. వెంకటరెడ్డి గారు బెంగాల్లో ఒంటరిగా గెలిచారు. ఏక్లా చలో ఆ స్ట్రాటజీ అనేది అక్కడ వర్కౌట్ అయింది. కానీ మరి తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ మన వెస్ట్ బెంగాల్లో ఎవరైతే మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ ఉన్న మనిషిని దేశంలో ఎవరు రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. ఎస్, మీరు సమాధానం చెప్పమంటారా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒక్కటండి, సర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటిది, ఇలా కొత్తగా వచ్చినటువంటిది కాదు. అది కాంగ్రెస్ పీరియడ్ లో జరిగింది. ఓట్ల సవరణ, నిజమైన ఓటర్లు, అర్హులైన ఓటర్లు లిస్ట్ లో ఉండాలా, అర్హులు కానిటువంటి వాళ్ళు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి రోహింగాలు, మహేశ్వరం ఉంది ఇక్కడ మా పక్కన, మా కాన్స్టిట్యున్సీ మొత్తం పాడిషేరిప అక్కడ ఏరియాలో దగ్గర లక్షల మంది రోహింగాలు ఉన్నారు. అక్కడ మా అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారి మీద దాడి పెడుతురా, దాని గురించి ప్రస్తావన చేస్తే దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటాడు. ఇది మతాన్ని గురించి మాట్లాడింది మేమా, మీరా? మోదీ గారు మాట్లాడారు ఎప్పుడన్నా? హిందూ అనే మాట మాట్లాడిండి ఆయన ఎప్పుడన్నా? కాబట్టి ఇవాళ మేము విను ఎందుకు తొందరపడతావు? విను రాదు, మీ సంగతి ఏందో చెప్తాం కదా. 2 సంవత్సరాలు ఆగు, 2 సంవత్సరాలు ఆగు. మీ సంగతి ఎక్కడ ఉంటారో, ఎక్కడ కూర్చుని పెట్టాలో, ఏం చేయాలో అనేటువంటిది. మేము చేసిన చిన్న పొరపాటు, మేము బండి సంజయ్ గారిని ఒకవేళ మార్చకుండా ఉంటే అడ్రస్ లేకుండా పోతుంటారు మీరు. అది మాకున్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మీరు ఎక్కడున్నారండి? డిపాజిట్ రాలేదు మీరు. ఉప ఎన్నికలలో డిపాజిట్ రాలేదు మీకు. మీరు మాట్లాడుతున్నది ఏదో గెలిచినము చేసినము అనేటువంటి దానికి ఇది వినో నీకు కాదు. ఏమిచ్చిండ్రు అన్న దానికి ఫైనల్ గా ఒకటే విషయం చెప్పండి వెంకటరెడ్డి గారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి మీకున్నటువంటి అన్ని రకాలు చెప్పినా కదా, అన్ని రకాలుగా వాతావరణం ఉంది. ఓకే, వాళ్ళ మతపరమైనటువంటిది ఏంటి, మతాలతో ముస్లింలతో. మీకు బెంగాల్లో ముస్లింల సపోర్ట్ ఉంది, కానీ తెలంగాణకు వచ్చేసరికి బెంగాల్లో 25-27% ఉన్న ముస్లింలు హిందువులంతా ఏకీక పోరలైజ్ అయింది అక్కడ. మీకు అక్కడ సపోర్ట్ ఉంది, ముస్లింల సపోర్ట్ అక్కడ ఉంది మీకు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆ సఖ్యత లేదు కదా, వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఇట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగేది, వాళ్ళు మజ్లిస్ పార్టీని సంకల పెట్టుకొని తిరిగినంత కాలము హైదరాబాద్ ప్రజలు రేపు ఏం తీర్పిస్తారు? దమ్ముంటే పెట్టమను, 3 కార్పొరేషన్ ఎన్నికలు పెట్టమను. ఎందుకు ఎన్నికపోతున్నాడు? కాబట్టి ప్రజలంతా పిచ్చి వాళ్ళు కాదు. దేశంలో మోదీ గారు యొక్క పాలన, దేశ సమగ్రత, దేశ రక్షణ, దేశ సౌభాగ్యము, ఒకే దేశం ఒకే చట్టం ఒకే పౌరుడు అనేటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది తప్ప వీళ్ళలాగా ఎక్కడికక్కడ మాట్లాడేటువంటి పద్ధతి లేదు. వాళ్ళ ముఖ్యమంత్రులు తప్ప ఎన్డీఏ ఇంకో ముఖ్యమంత్రి లేడు వాళ్ళకు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మోహన్ గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.